విశ్వ గారు ఇక్కడ ఇక్కడ సార్ విశ్వ సార్ తెలుగు అనండి. యా, ప్రతి సినిమా కూడా కరాటి రాజు గారు వచ్చి ఆయన రివ్యూ చెప్తారు బయట. అంటే పర్సనలీ నేను తీసుకున్నా కొన్ని సినిమాలకి. అండ్ మిమ్మల్ని చూస్తే కూడా ఒక సినిమా ఏదైనా రిజల్ట్ అటు ఇటు అయినా కానీ వెంటనే బౌన్స్ బ్యాక్, అంటే నెక్స్ట్ సినిమాకి మీరు ఫుల్ ఎనర్జీతో వస్తారు. లైక్ ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నాన్నగారి నుంచి వచ్చిందా, లేదంటే ఇన్బిల్ట్ మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? ఎందుకంటే చాలా మందికి ఒక సినిమా పోగానే చాలా డౌన్ అయిపోతారు. ఇంత కష్టపడి చేసాము, మంచి ఎఫర్ట్ రాలేదని. ఈ రీసెంట్గా వచ్చిన 10 సినిమాలలో కొంచెం అంత మంచి రిసీవింగ్ రాలేదు. సో మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? బ్రో, ఫెయిల్యూరే కాదు, సక్సెస్ కూడా 2 డేస్కి మించి ఎక్కువ ఎంజాయ్ చేయలేవు. 2 డేస్ తర్వాత మళ్ళీ నార్మల్గానే లేస్తాం. 22nd సినిమా రిలీజ్, 25th లైలా షూటింగ్ స్టార్ట్, ఫీమేల్ గెటప్ మొత్తం గీక్కొని నేను మళ్ళీ 4 రోజులు బయటికి రావద్దు. సార్ ఇక్కడ యాక్చువల్గా మీరు దిల్సుఖ్నగర్లో తిరిగారు, అదే ఏరియాలో ఇప్పుడు నా చైల్డ్హుడ్ చెప్తే కాయన అంబర్పేట్ అనే ఏరియాలో ఒక మెకానిక్గా, ఒక స్మాల్ మెకానిక్గా మొదలయ్యి ఒక పెద్ద డాన్గా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్టోర్ ఆల్రెడీ జనతా గ్యారేజ్లో చిన్న తీసుకున్నారని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ సినిమా? ఏం లేదు సార్, వీడు రాకీ అని చెప్పి మలక్పేటలో ఉండే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, మజా వస్తుంది వాడిని చూస్తే. ఆ మలక్పేట ఆయనకి దీనికి సంబంధం లేదు సార్. విశ్వక్ సార్, అంటే ఇప్పుడు ఫైట్ లో నాకు గోల్డ్ కాయిన్ ఇవ్వకపోతే పాయింట్ రివీల్ చేసేస్తారు సార్. దండం పెడతాను ఆయన, నువ్వు నాకు సైడ్ కి ఇట్లా చిన్న సైజ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా తయారైన. సార్ ఇక్కడ ఏంటి అని అంటే సార్, ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే ఫైట్ అయిన తర్వాత వెనక అమ్మవారి విగ్రహాలు కనబడతాయి సార్. అమ్మవారి విగ్రహాలు నెక్స్ట్ మొత్తం ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో అనిపించింది. అంటే దానికి సంబంధించి ఏదైనా మెసేజ్ ఉండబోతుందా? ఏం లేదు, బట్ డెఫినెట్లీ ఒక ప్రాబ్లమ్ని మాత్రం ఎండ్ చేసే తరుణంలో వచ్చే ఎపిసోడ్లో వచ్చే విగ్రహాలు అవి. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. బ్రదర్ చెప్పు బ్రదర్. అన్న, ఈ మధ్య కొంతమంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వి కాంట్ టేక్ రిస్క్ ఆన్ డెబ్యూ డైరెక్టర్స్ అని. సో మీ ఫిల్మోగ్రఫీ చూస్తే మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ ఆర్ విత్ డెబ్యూ డైరెక్టర్స్. అండ్ ఆయన ఒక సినిమా చేశారన్న అసోసియేట్ డైరెక్టర్గా, బలం ఎప్పుడు అనే సినిమా. ఆ సినిమా నేను చూశాను, మెడికల్ మాఫియా పైన ఉంటుంది. వెరీ గుడ్ ఫిలిం, బట్ ప్రాపర్ బడ్జెట్ లాగా అది అంతగా ఎక్కువ రీచ్ అవ్వలేదు. బట్ ఈ సినిమా మీరు ఆయన దగ్గర నరేషన్ విన్నప్పుడు మీరు ఏం నమ్మారు ఆయన దగ్గర? అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు డైరెక్షన్ చేసేసారు కాబట్టి మీరు ఆయన స్కిల్స్కి ఎంత రేటింగ్ ఇస్తారు ఇప్పుడు? నేను ఐ విల్ గివ్ 9.9 ఇస్తా. అండ్ నేను నరేషన్కి కూడా నేను 5 minutes అన్న తీసుకున్నానా? నువ్వు నరేషన్ అయిన తర్వాత 5 minutes అయినా తీసుకున్నానా? less than 5 minutes I said okay to him. Meenakshi ma'am, hi ma'am, you are a phenomenal actor and every Telugu audience know that. బట్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక 2 phases ఏంటంటే, యాక్టర్స్కి ఎప్పుడు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటారు సమ్టైమ్స్. అందుకని సినిమాకి కొత్త యాక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే స్టార్ యాక్టర్స్గా టర్న్ అవుతుంటారో వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తుంటారు, లైక్ యూ, లక్కీ భాస్కర్ కానీ, గుంటూరు కారం కానీ. బట్ హౌ హార్డ్ టు అచీవ్ ది స్టార్డమ్? ఎందుకంటే మీ ఓన్గా ఇప్పుడు మీరు ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు అండ్ మీ ఓన్గా ఒక స్టార్ యాక్టర్స్గా మీరు టర్న్ అవుతున్నారు. బట్ హౌ హార్డ్ టు అచీవ్ దిస్ పాత్వే అనేది? Where do I begin? నా జర్నీ స్టార్ట్ అయింది ఒక 2018లో యాజ్ అ డెంటిస్ట్, ట్రయింగ్ టు వర్క్, trying to make a living for myself and trying to figure out who I am. It's not easy, Andy, because when you don't have connections, when you don't have that background where you're coming from, you figure out yourself. You make mistakes, you learn what to do, what not to do. So idi oka process hai, and naku kuda same process. The journey to achieving anything in life is a lot of hard work, persistence, consistency, failures, success, and continuous hard work. If I am here today, there are 100 other people wanting to be here today. So I have to try and make sure I stay here. So nobody has a guarantee of how long we'll be here, shelf life, a year ki undi, enta films, any films chesini. Adi, I don't have that answer. Kani, what I can tell you is, I came here giving my 100% to my first film, and I'll give my 100% to my last film kuda, whenever that is. So I think you take every day as it comes, and just count your blessings. Some days are great, some days are not, but at the end of the day you are living, breathing, and you have a chance for another life, and I think that's a great blessing. So yeah.